హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది. రియాలిటీ రంగం పరుగులు తీస్తోంది. కస్టమర్ల ఆశలు నెరవేర్చేలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. కానీ ఇదే టైంలో ఈ ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చేలా సుస్థిర పర్యావరణ హితంగానూ ఉన్నాయా అనే ప్రశ్న వస్తే ఎస్, హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అని గర్వంగా ప్రకటించగల ఒకే ఒక సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. లివింగ్ స్పేస్ సూపర్ గ్రాండ్ గా ఉండటమే కాదు, సామాజిక బాధ్యతతో పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలన్న అత్యున్నత సంకల్పంతో పనిచేస్తోన్న సంస్థ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. సస్టైనబుల్ అండ్ గ్రీన్ స్టాండర్డ్స్ తో హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలు, అత్యాధునిక వర్క్ స్పేస్లు డెవలప్ చేసిన ఘనత సైబర్ సిటీ సంస్థది. హ్యాపీ లివింగ్ కోసం ఎక్కడెక్కడికో ఏమాత్రం పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ చేరువలో ఉన్న ప్రాజెక్టులు డిజైన్ చేయడం సైబర్ సిటీ ప్రత్యేకత. ఇటు మోస్ట్ డెవలప్డ్ ఏరియాల్లో ఉంటూనే అటు గ్రీన్ సరౌండింగ్స్ నడుమ నివసించే అరుదైన అవకాశాన్ని హైటెక్ సిటీలో గ్రీన్ హిల్స్ రోడ్ లోనే ఉంది. గ్రీన్ హిల్స్ రోడ్ ఇంపార్టెన్స్ ని గుర్తించింది, హైదరాబాద్ ప్రైడ్ గా ఈ ఏరియాను మార్చింది సైబర్ సిటీ సంస్థ విజనరీ. ఈ ఏరియాలో రెయిన్బో విస్తాస్, రాక్ గార్డెన్స్, మెరీనా స్కైస్, ఓరియానా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు డెవలప్ చేసింది. 7,500 మందికి పైగా ఈ ప్రాజెక్ట్ లో లగ్జరీ లివింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 2010 నుంచి అధునాతన సాంకేతికత, గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది సైబర్ సిటీ బిల్డర్స్ డెవలపర్స్. లివింగ్ స్పేసెస్ ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యావరణానికి, ఈ పుడమికి మన వంతు మేలు చేసినట్టే. కమిటెడ్ టు బిల్డ్ బెటర్ ప్లానెట్ మోటోతో అంకితాభావంతో సైబర్ సిటీ ప్రాజెక్టులను గ్రీన్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ చేస్తోంది. సైబర్ సిటీ బిల్డర్స్ ప్రతి ప్రాజెక్టు ఎకో ఫ్రెండ్లీదే కావడం ఇంకో స్పెషాలిటీ. సస్టైనబిలిటీ, నేచర్ లవ్, లగ్జరీ లివింగ్ లో సైబర్ సిటీ ప్రాజెక్టులు రెయిన్బో విస్టాస్, రాక్ గార్డెన్స్, మెరీనా స్కైస్, ఒరియానా కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశాయి. ఇవన్నీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ కావడం విశేషం. హలో ఎవ్రీవన్, హైదరాబాద్ బిల్డర్స్లోనే వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్గా ఉంటున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ MD వేణు వినోద్ గారితో ఉన్నాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. ఎస్, సో సైబర్ సిటీ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా మందికి కూడా బయట అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. ఇంతకుముందు అంటే తెలియదు, బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. IGBC సర్టిఫైడే తీసుకోవాలి. మీ ప్రాజెక్ట్స్ కూడా అన్ని IGBC సర్టిఫైడ్లోనే ఉంటాయి. సో ఆ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. సో ఎలాంటి స్పెసిఫికేషన్స్ తీసుకుంటారు సార్? మేమండి, అవర్స్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ టు బి సర్టిఫైడ్ బై IGBC. దట్ 2009-2010 పీరియడ్లో ఫస్ట్ సర్టిఫికేషన్ తీసుకున్నామండి. అండ్ నాట్ ఓన్లీ సర్టిఫికేషన్ ఇన్ IGBC, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ పోస్ట్ కన్స్ట్రక్షన్. వీ హ్యావ్ టు టేక్ ఎ ఫైనల్ సర్టిఫికేట్. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మేము అన్ని ప్రామిసులు చేస్తాము, మేము ఇది చేస్తాము, మేము బెస్ట్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ చేస్తామని వీ విల్ గివ్ ఆల్ ద పాయింట్స్. ఆఫ్టర్ ది ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్, there will be an audit team from IGBC consisting of various wings. They will come and audit the project, see whether how the project is, and we are rated on points. 100 points ఉంటాయి దాంట్లో. మాకు more than 60 points వస్తేనే మాకు గోల్డ్ రేటింగ్ అని ఇస్తారు. సో గోల్డ్ రేటింగ్ కోసం మేము ఏదైతే ప్రామిస్ చేసినామో అవి ఫుల్ఫిల్ చేసినాం కాబట్టి అవర్ 3 projects are post certified by IGBC. Post certification of IGBC projects is one of the key things.